ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువుని ఆరాధించడానికి మరి ఇక్కడ చేరిన కొద్దిమంది మరి వచ్చి ఉన్నారు. ప్రియులరా, మరి ఇప్పుడే మనం తీతు పత్రిక 3వ అధ్యాయం, పౌలు గారు తీతుకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ 1 నుంచి 7 వచనాల్లో మన దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో దరిదాపుగా ఒక 7 మాటలు మనం గమనించవచ్చు. చూద్దాం. మరి 3వ వచనం నుంచి గమనిస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనిని ఒకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు అని అంటున్నాడు. మునుపు యేసు ప్రభుని ఎరుగక మునుపు, ప్రియులరా, పాపము నుంచి విడిపింపక మునుపు మన జీవితాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అవివేకమైన జీవితం, అవిధేయత కలిగినటువంటి జీవితం, మోసపోయినటువంటి జీవితం, దుష్టత్వమునందు అసూయయందు కాలము గడిపినటువంటి అనుభవం, దురాశలకు భోగములకు దాసులమై ఉన్నాం. దురాశ, చెడ్డ ఆశల యొక్క దాసత్వంలో ఉన్నటువంటి అనుభవం. అసహ్యులమై ఉన్నాము. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునేటువంటి అనుభవం. ఇట్టి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మన జీవితాన్ని మార్చాడు. మన కోసమై పరమ నుండి దిగొచ్చాడు. మన కోసమై ప్రత్యక్షమయ్యాడు. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం కనుక గమనించినట్లయితే 2000 సంవత్సరాల క్రితం పరమందు ఉండినటువంటి ఆ నిత్య జీవం ఏమైందంట? మన ఎదుట ప్రత్యక్షపరచబడింది. ప్రియులరా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. ఏముందో 1వ వచనం 2వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి, నోరు తిరగట్ల, దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఏంటండి ఆ జీవం? ఏందమ్మా ఆ జీవం? యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. నిత్య జీవమై ఉన్నటువంటి ఆయన, పరమందు ఉండేటువంటి ఆయన మన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటమ్మా? కనబడ్డాడంట. దేవుడు కనబడడు, దేవుడిని చూడలేం, చూస్తే గుడ్డోళ్ళం అయిపోతాం. కానీ ఆ జీవం మన ఎదుట ప్రత్యక్షమైంది. ఇక్కడ తీతు పత్రికలో కూడా 3వ అధ్యాయం 4వ వచనంలో గమనించినప్పుడు ఏమంటున్నాడంటే, మనం అలా ఉన్నామంట మునుపు భయంకరమైన పాపంలో, పాపులుగా, అసహ్యులంగా. చూడు 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ఏమైందంట? ప్రత్యక్షమైంది. మన ఎదుట 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షం గావించబడిన, కనుబరచబడిన, మన కొరకై మన కళ్ళతో చూచేటట్లుగా మరి ఈ లోకానికి దిగి వచ్చిన ఆ యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్పగా మన జీవితాల్ని, మునపటి జీవితాన్ని, చీకటి జీవితాన్ని, పాపపు జీవితాన్ని మార్చేశాడో మనం ఒకసారి తెలుసుకుందాం ప్రియులారా. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 4వ వచనం. మన రక్షకుడైన దేవుడు అంట. ఎవరండి ఆ దేవుడు? ఎట్లాంటి దేవుడు అంట ఆయన? రక్షకుడైనటువంటి దేవుడు అండి. మొట్టమొదటి క్వాలిటీ దేవునిలో ఉన్నది ఏంటి అన్నట్లయితే ఆయన రక్షించే దేవుడు అండి. చాలామంది దేవుళ్ళు అని చెప్పుకుంటూ మనుషుల్ని ఏం చేస్తుంటారమ్మా? మనుషుల్ని ఏం చేస్తారు? భక్షిస్తారు.
భక్షించటం అంటే అర్థం ఏంటో తెలుసా? తినివేయటం, చంపివేయటం, నాశనం చేయటం. మన ప్రభు అయినటువంటి యేసయ్య మన యొక్క పాపాలను బట్టి మనలను భక్షించటానికి రాలా, మనలను శిక్షించటానికి రాలా, మనలను రక్షించటానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 వచనం అందరికీ తెలుసు, కానీ 17 వచనం చదవండి, ఏం రాయబడి ఉందో. అద్భుతమైన మాట. యోహాను 3:17. బైబిల్ తెరవాలమ్మా, సోమరితనంగా తెరవకూడదు, స్పీడ్గా ఉండాలన్నమాట. షబానా చాలా లేటుగా తీస్తుంది, ఎక్కడ వస్తుందో అన్నట్టు స్పీడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుకొనుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన లోకంలోనికి పంపలా, లోకంలోనికి ఆయన రాలా. తీర్పు తీర్చటానికో, శిక్షించటానికో, నాశనం చేయటానికో రాలేదంటే యేసు ప్రభువారు. లోకం ఆయన మూలంగా రక్షించబడాలి, లోకం ఆయన మూలంగా పరలోకంలోనికి ఎంటర్ అవ్వాలి. ప్రియులారా, పాపముల నుండి రక్షించటానికి యేసుగా ఈ లోకంలో జన్మించాడు. మత్తయి సువార్త 1:21 మనందరికీ తెలుసు. ఆమె ఒక కుమారుని కనెను కాదు కనును ఆయన తన ప్రజలను వారి యొక్క పాపముల నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అంటే ఏంటంటే అర్థం? రక్షకుడు. రక్షకుడు. ఏమి రక్షకుడమ్మా? ఎంత గొప్ప దేవుడో తెలుసమ్మా. మన జీవితంలో ఏమన్నాయి మునుపు? ఒక పెద్ద లిస్ట్ ఉంది కదా, అక్కడ 3వ వచనం అంతా కూడా వచనం ఒకటేనేమో, కానీ ఎన్ని ఉన్నాయో తెలుసా? అవి చూస్తే మన పాత జీవితం జ్ఞాపకం వస్తుందేమో. అసలు మన జీవితాలను చూస్తే ఎదుటివాడు చి అని ఉమ్మేసేటువంటి పరిస్థితి. అసహ్యం అనే మాట ఒక మాట వాడాడండి. అసహ్యకరమైనటువంటి అంతరంగ జీవితం, అసహ్యకరమైనటువంటి చూపులు, అసహ్యకరమైనటువంటి చేతులు, అసహ్యకరమైనటువంటి బ్రతుకు, ప్రతి దాంట్లో కూడా చెడు 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 చెడు. ప్రియులరా, అట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు, అట్టి భయంకరమైనటువంటి స్థితిలో ఎఫ్సి పత్రికలో పౌలు గారు అంటున్నాడు 2:1 మీరు మీ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను ఒక రకంగా చచ్చిపడి ఉన్నామంట. ఆ స్థితిలో నుంచి మనలను ఏం చేశాడండి? ఏం చేశాడు ఆయన? రక్షించాడు. భక్షించలా, తోసేసేలా, వేస్టీళ్ళని మంటల్లోకి తోసేయటానికి రాలా. అవకాశం ఇస్తున్నాడు, ఇప్పటికీ అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికీ నీ పాప జీవితాన్ని నుంచి నిన్ను రక్షించే వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పేసి అటు ఇటు చూస్తున్నావా? మన కులము, మన మతము, మన యొక్క శక్తి సామర్థ్యాలు, మనకున్న డబ్బు ఏది కూడా నిన్ను రక్షించలేదండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చననేటువంటి మాటంట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని 1 తిమోతి పత్రిక 1:15 పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. పాపులను రక్షించడం. యేసే అన్నాడు, నేను నీతిమంతులు పిలవటానికి రాలా. మరి ఎవరి కోసం వచ్చా? పాపులను పిలవటానికే వచ్చా, పాపులను రక్షించడానికే వచ్చా. ఐ హ్యావ్ కమ్ టు సేవ్ ద సిన్నర్స్, ఐ హ్యావ్ కమ్ టు కాల్ ద సిన్నర్స్. పాపులతోనే పనండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, ఇటు చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏంటంట? ఏముంది అక్కడ? నశించిన దానిని రక్షించే పని అయిందండి. భక్షించే పని కాదమ్మా, శిక్షించే పని కాదమ్మా, నెట్టేసే పని కాదమ్మా. తీర్పు తీర్చడానికి యేసు ప్రభు రాలా. మొదటి ఆగమనంలో రక్షించడానికి వచ్చాడు. నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేదా? నువ్వు రక్షించబడితే టైంకి వస్తావు, రక్షించబడితే పరిగెత్తుకొని వస్తావు, రక్షించబడితే అటు ఇటు చూడవు, ఇటే చూస్తావు దేవుని వాక్యం వైపు. యేసు ప్రభు వైపు చూడాలి నువ్వు. నీకేమి లోకం వైపు ఏందండి? పేతురు యేసు వైపు చూసినంతసేపు నీళ్ళపై నడిచాడు సార్ పెంచలే గారు. గాలి వైపు ఎప్పుడు చూశాడో, కళ్ళు ఎప్పుడైతే పక్కకు తిప్పాడో మునిగిపోసాగాడు. నువ్వు మునిగిపోయే వ్యక్తివా? భక్షింపబడే వ్యక్తివా? తీర్పులోనికి వెళ్ళే వ్యక్తివా? కాదండి. నీ చూపు ఎక్కడ ఉండాలి తెలుసా? గొర్రె మాదిరిగా ఉండాలా. పంది వలె ఉండకూడదు, పంది వలె పుర్రాడకూడదు, పంది వంటి చూపు ఉండకూడదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. ప్రియులరా, రక్షకుడైనటువంటి యేసు నిన్ను రక్షించినటువంటి వాడండి ఆయన. అందుని బట్టి ఈ రోజున నువ్వేం చేయాలి తెలుసా? అబ్బో ఎంత భయంకరంగా అసహ్యంగా ఉంది, పంది కంటే హీనమైన బ్రతుకులో నా జీవితం, పొరులాడేటువంటి అనుభవం, పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి నన్ను ఆయన రక్షించడానికి వచ్చాడు.
పెంట కుప్పలో పొరులాడుతున్నటువంటి నన్ను చూసి అసహించుకోవాలా, కంపు కొట్టిపోతూ ఉంది. ఈ లోక సంబంధమైన పెంటో పేడో భయంకరంగా వాసన వస్తుంది, కానీ పాపపు వాసన ఇంకా అంతకంటే ఘోరం. మనుషులమైన మనమే తట్టుకోలేము. అసలు దేవాతి దేవుడు పరిశుద్ధుడు, అసలు ఆయన తట్టుకోగలడా? అట్లాంటి దుర్మార్గుల కోసం, అసహ్యుల కోసం, దుర్గంధంతో నింపబడిన నీ కోసం, నా కోసం ఆయన వచ్చి ఆ దుర్గంధాన్ని అంతా తన మీద వేసుకొని మనల్ని విడుదల గావించాడు. తన రక్తంతో మనల్ని కడిగాడు, రక్షించాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరో తెలుసండి? రక్షకుడైనటువంటి దేవుడు, పాపముల నుంచి రక్షించిన రక్షకుడైన దేవుడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నాం ప్రియులారా. ఏముందంట? మన రక్షకుడైన దేవుని యొక్క దయా. రెండోది ఏంటండి ఆయన? రెండోది ఏంటి? అక్కడ ఆగాను నేను, ఆగినప్పుడు ఆగిపోండి. మొదటేంటి? ఆయన రక్షకుడు. రెండోది ఎవరు? దయగలిగినటువంటి దేవుడు అండి. దయ. ప్రియులారా, దాని మీనింగ్ నేను గమనిస్తా ఉంటే దాని అర్థం ఏముందనంటే, యాక్షన్ దట్ బెనిఫిట్స్ అదర్స్. ఏదైనా ఒక వ్యక్తి అయా బాబు అంటున్నాడు, లేదా నిన్ను అడగలా, ఏదో బాధపడతా ఉన్నాడు, నువ్వేం చేసావు? అతనికి నీళ్ళు అవసరం, బాటిల్ తీసుకెళ్ళి ఇచ్చావు, యాక్షన్ చూపించావు, పనిని చేసావు. అదేమైంది? ఆ వ్యక్తికి లాభం చేకూరింది, బెనిఫిట్ అయింది. ఎదుటి వ్యక్తి యొక్క లాభాన్ని, ఎదుటి వ్యక్తి యొక్క మంచిని ఆస్వాదిస్తూ మంచుని కోరుతూ చేసేదే దయ చూపెట్టడం. దయ. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు వారు పరలోకంలో ఉండి ఓకే మీరందరూ బాగుండండి అని అక్కడి నుంచి ఆశీర్వాదాలు ఇవ్వలా. ఆయన సాక్షాత్తు దిగి వచ్చి ప్రేమంటే ఏంటో చూపించాడు. ఆయన మనకు రుచి చూపించాడు. నీవు నేను ఆయన్ని తిని రుచి చూడాలని, గుర్తెరగాలని ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చాడు. దయ కలిగినటువంటి దేవుడు అండి. నీపై నాపై దయ చూపించటానికి వచ్చినటువంటి వాడు. దయా దాక్షిణ్యాలు పొందుకోవటానికి అర్హత లేనటువంటి గొప్ప డిగ్రీలు కలిగినటువంటి దేంట్లో? పాపపు జీవితంలో చాలామందికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి అన్నమాట. పెద్ద డిగ్రీలు కదా. ఒకళ్ళ గురించి చెప్తా ఉంటే, నువ్వు అదేనా చేసింది, నేను ఆయన మొహం కూడా పగలగొట్టా. ఇంకొక ఆయన చెప్తాడు, ఆయన కాలు తీసేసా. ఇంకొక ఆయన ఏం చెప్తాడండి, వాడిని చంపేసా, పొడి చేసా. అవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళ పాపాలని. అంటే పాపం చేసే విషయంలో చాలామందికి మరి ఒక్కళ్ళ మించినటువంటి ఒకళ్ళ స్థాయి అన్నమాట. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు దయ పొందుకోవడానికి అర్హత లేదు. రాష్ట్రపతి మరణశిక్ష విధించబడినటువంటి వారిని కరుణించడానికి ఆయనకు ఒక్కడికి మాత్రమే మరి అవకాశం ఉంటుంది, దయ చూపించటానికి. ఆయన ఓకే అని సైన్ చేస్తే ఆ వ్యక్తి ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి గొప్ప ఉరిశిక్ష పడినప్పటికీ కూడా ఆయన రిలీజ్ చేసేస్తారు ప్రియులారా, రిలీజ్ చేయబడతాడు. గమనిస్తున్నట్లయితే మరణశిక్ష కంటే ఎన్ని మరణశిక్షలు వేసినప్పటికీ కూడా తీరనటువంటి ఘోరమైన జీవితం కలిగి ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ 3వ వచనంలో తీతు 3:3లో ఏమేమి ఉన్నాయో మనందరం చూసాం కదా. అవిధేయత, అవివేకం, అసహ్యకరమైనటువంటి జీవితం, తల్లిదండ్రులు సైతం అసహించుకునేటువంటి జీవితం, సొంత భార్య సైతం అసహించుకునేటువంటి జీవితం, సొంత భర్త సైతం అసహించుకునేటువంటి జీవితంలో ఉన్నటువంటి మనపై ఆయన దయ చూపించాడు. దయ చూపించడానికి అర్హత లేదండి మనకు, దయ చూపించాడు ఆయన. దయ కలిగినటువంటి దేవుడు అండి. మూడోది ఏంటో తెలుసమ్మా? చూడండి అక్కడ ఏం రాయబడిందో, 4వ వచనం, తీతు 3:4. అక్కడే ఉండాలి అందరూ, బైబిల్ తిప్పొద్దు అటు ఇటు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. ఏంటంట మూడోది? మూడోది చెప్పండి? ప్రేమ గల దేవుడు అని చెప్పాలి. రక్షకుడైన దేవుడు ఎట్లాంటి దేవుడు చూస్తున్నామండి. ఇక ఆ ప్రాసెస్లో పడాలా, అటు ఇటు ఇంకేదేదో మాట్లాడకూడదు. రక్షకుడైన దేవుడు, రెండోది దయగల దేవుడు, మూడోది ఏంటమ్మా? ప్రేమ కలిగినటువంటి దేవుడు అంట. ఎట్లాంటి ప్రేమయ్యా జోసెఫ్? నువ్వు 10 రూపాయలు ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తా, నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా, నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను నిన్ను పట్టించుకోను. అది మన ప్రేమ. దేవుడి ప్రేమ అలాంటిది కాదంట. నువ్వెంతటి ఘోర పాపివైనా కానీ ఆయన ప్రేమించి
మరి ప్రాణం పెట్టాడు ప్రియులారా. సరే చూద్దాం దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే మన పిల్లలు కానీ, భార్యను కానీ, భర్తను కానీ, లేకపోతే మందిరాన్ని కానీ, లేదా ఒక పనిని కానీ ప్రేమిస్తున్నామంటే దాంట్లో ఏం చూస్తాం మనం? ఒక డెడికేషన్ చూస్తాం కదండి. ఒకవేళ చర్చి పనుల పట్ల ఒక వ్యక్తి ప్రేమ కలిగి దేవుని మీద పని చేయడానికి వచ్చాడనంటే అతను చెప్పినా చేయకపోయినా, మరి ఎవరన్నా చెప్పకపోయినా, ఎవరన్నా చేసినా చేయకపోయినా అతనంతటికి అతను వచ్చేస్తాడు, ఆమె అంతటికి ఆమె వచ్చేస్తుంది, ఆ పనులు చేసేస్తూ ఉంటారనమాట. అంటే ఒకరితో సంబంధం లేదు, అది నేను దానికోసం ప్రతిష్ఠ చేసుకున్నటువంటి అనుభవం అనమాట అంతగా కదా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు, పాత నిబంధన సమయంలో ఏముందమ్మా, కొంతమంది స్లేవ్స్ని కొనుక్కునేవాళ్ళు. ఎవరిని కొనుక్కునేవాళ్ళు అండి? స్లేవ్స్ అంటే తెలుసండి, బానిసలు. ఇంట్లో పనివాళ్ళు ఉంటారు చూసారా, మనం పనివాళ్ళు అంటాం. పాత నిబంధన కాలంలో ఒక పనివాడిని కొనుక్కుంటారు. అతనికి ఏం పేరు తెలుసా? స్లేవ్ అనమాట. స్లేవ్, బానిస. అతను ఏది చెప్తే అది చెయ్యాలి. కాలుతో తంతే తన్నించుకోవాలా, చెయ్యి కట్ చేస్తే కట్ చేయించుకోవాలి, మాట్లాడటానికి వీల్లేదు, అంతే. ఇంకా ఆ యజమానుడి క్రింద ఉంటాడు, అంతే. అట్టి యజమానుడి క్రింద ఉండేటువంటి వాడంట మనం బైబిల్ గ్రంథంలో అంతకుముందు ఒకసారి చెప్పాను మీకు. అతను మరి తను దాసుడు అవడానికి వచ్చినప్పుడు యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉంటాడు, యజమానుడు చెప్పిన పనుల్లో చేస్తూ ఉంటాడు. అతను ఒక 6 సంవత్సరాలు చేసిన తర్వాత 7వ సంవత్సరంలో అతను ఏం చేయాలని ఉందంటే, ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం 7వ సంవత్సరం అతను ఏం చేయాలమ్మా? రిలీజ్ చేసేసేయాలి. ఆ యజమానుడి కింద ఉండటానికి వీల్లేదు. అయితే ఈ మధ్యలో ఒకవేళ ఆ దాసుడికి ఆ యజమానుడు యుక్త వయసు వచ్చిందని పెళ్లి చేశాడు అనుకోండి, తనకు భార్య, ఈ మధ్యలో ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టారు అనుకుందాం. అమ్మా హలో ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టారు. అప్పుడు ఏమైంది? బానిస భార్య, బానిస బిడ్డలు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ కూడా ఆయన కిందే ఉంటారు దాసత్వంలో. అర్థమైందండి? అయితే ఈ యొక్క దాసుడు కనుక తన యజమానుడిని ప్రేమిస్తూ, అయ్యా నేను వేరే చోటకి, వేరే యజమానుడి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు, నీ దగ్గరే నేను ఉంటాను జీవితకాలం చచ్చిపోయేదాకా అని చెప్పినప్పుడు, ప్రియులరా, ఈ యొక్క దాసుడు విషయంలో యజమానుడు ఏం చేస్తాడంటే చెవి దగ్గర కానీ, యొక్క చేతికి కానీ ఏం చేస్తాడమ్మా? కదురుతో గుచ్చుతాడంట. ఒక మార్క్ వేస్తాడు. అంటే ఆడపిల్లలు కానీ ఈ రోజున మగవాళ్ళు కూడా వేసుకుంటారు, చెవి పోగులాగా ఉంటుంది చూసారు, ఒక రంధ్రం, అలాంటిది ఒక చేసి ఒక ట్యాగ్ వేస్తారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, పలానా యజమానుడు యొక్క దాసుడు రా వీడు, ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా జీవితకాలపు దాసుడు అనేటువంటి మరి ఒక సైన్ అనేది అక్కడ ఇవ్వబడుతుంది అన్నమాట. అంటే ఈ యొక్క దాసుడు తన భార్య, బిడ్డలు అందరితో పాటుగా యజమానుని ఎంతగా ప్రేమిస్తున్నాడు రా వీడు. భార్య, బిడ్డలు ఉన్నా కానీ విడుదల గావించబడి బయటికి వెళ్ళటానికి ఇష్టపడలేదు, కానీ ఆ యజమానుడి దగ్గరే పడి ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎక్కడున్నాడంట? యజమానుడి దగ్గరే. ఇదే అనుభవం మనకి నూతన నిబంధనలో కూడా మనం చూడవచ్చు. ఏంటమ్మా అది? ఎవరైనా జ్ఞాపకం వచ్చిందా వెంటనే? నూతన నిబంధనలో లూకాసు వార్త హింట్ ఇస్తున్నా, 15వ అధ్యాయం. హింట్ ఇచ్చిన ఆన్సర్ రాట్లా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఒక రకంగా తను తిరిగి వచ్చాడు. తన తండ్రితో ఏమంటున్నాడు? పనోళ్ళలాగైనా నీ ఇంట్లో పడి ఉంటా, నేను నీ దగ్గరే ఉంటా, నేను ఐ వాంట్ టు బీ యువర్ స్లేవ్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. అర్థమైందండి? ఎందుకు? తండ్రిని అంతగా ప్రేమించడం ప్రారంభించాడు, యజమానుని అంతగా ప్రేమించడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అంతగా ప్రేమించే దాసులు ఉన్నారేమో, మనుషులు ఉన్నారేమో, తమ జీవితాన్ని అర్పించుకునేవాళ్ళు. కానీ దేవుడంట మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు అంటున్నాడు. మానవుల ఎడల ఏముందంటమ్మా ఆయనకి? ప్రేమ. ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఆ దాసుడికి యజమానుడి మీద ఉన్నటువంటి ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అన్ని ప్రేమల కంటే మిన్నయైన ప్రేమ ఏదో తెలుసా? ఏమండి? తల్లి ప్రేమ, పేగు బంధం. కుమారుడు దొంగైనా దొరైనా
దుష్టుడైన వ్యభిచారైన తల్లి పేగు తెంచుకు పుట్టినటువంటి బిడ్డను ఏమండి ఒకప్పుడు ఏమైనా ద్వేషిస్తుందేమో ఏదైనా అంటదేమో, కానీ తన లోపల మాత్రం ప్రేమ దాగి ఉంటుంది. ఆ ప్రేమను పోగొట్టుకోలేదు అంతే. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది యెషయా 49:15 అట్టి తల్లి కూడా తన చంటి బిడ్డను మర్చిపోద్దేమో, ప్రేమ చూపించకుండా ప్రక్కకు తోసేస్తుందేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరువను. తల్లి కంటే మిన్నయైన ప్రేమ, దాసుడికి యజమానుడి మీద, జీవితకాలపు దాసుడికి ఉండేటువంటి యజమానుడిపై ఉండేటువంటి ప్రేమ కంటే మిన్నయైన ప్రేమ. ఎంత ప్రేమో మేము చెప్పమంటారా ప్రియులరా? మనందరికీ తెలుసు. దేవుడు మనలను ప్రేమించి యోహాను 3:16 ద్వారా ఏం చేశాడమ్మా? తన సొంత కుమారుడైన యేసయ్యను మన కోసమై ఇచ్చేశాడు. దేనికోసం ఇచ్చాడు? సిలువలో నీ కోసం, నా కోసం, నీకు బదులుగా, నాకు బదులుగా మరణమవ్వడానికి పంపినటువంటి, ఇచ్చివేసినటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద వస్తువు ఇతరులకు ఇవ్వచ్చేమో, కానీ ఒకవేళ నీ ప్రాణాన్ని కూడా నువ్వు పెట్టవచ్చేమో. అబ్రహాము వలె నీ కుమారుని కూడా దేవుడికి బలి ఇవ్వటానికి ఇష్టపడొచ్చేమో. ఇదంతా మనుషుల పరంగా చేస్తున్నాం, కానీ ఏమండి మనుషులు దేవుడికి ఇవ్వటం మనం చూస్తున్నామేమో, కానీ దేవుడు తన ప్రాణాన్ని మన కోసం పెట్టడం అన్నిటికంటే టాప్ అండి. ఇది ఎక్కడ చూడలేము, కానీ విని ఎరుగును. ఏ పుస్తకాల్లో, ఏ గ్రంథాల్లో కూడా మనం చదవలేము. ఒక బైబిల్ గ్రంథంలోనే మనకు దొరుకుద్ది. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, ఎంతగా ప్రేమించాడంటే హీ సెంట్ హిజ్ ఓన్లీ అండ్ బిగాటెన్ సన్, తన సొంత ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కోసం, నా కోసం ఇచ్చేసాడు. సో దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో నశింపక విల్ గెట్ ఇటర్నల్ లైఫ్ అని అంటున్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున గమనించండి, దేవుని ప్రేమ అన్ని ప్రేమల కంటే టాప్ అండి. ఎందుకంటే తన సొంత కుమారుని నీ కోసం ఇచ్చేసాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. అందును బట్టి ఈ రోజున ప్రభువా నువ్వు యేసయ్యను మా కోసం ఇచ్చావు 2000 సంవత్సరాల క్రితం, దాన్నే క్రిస్మస్గా జరుపుకోబోతున్నావు. మళ్ళా ప్రతిరోజు క్రిస్మస్సే, మనకి ప్రతిరోజు అనుభవించాలి. అయితే ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం, నీవే నాకు ఒక గిఫ్ట్గా నా కోసం ఈ లోకానికి వచ్చావు. ఎంత ప్రేమయ్యా! అన్ని గిఫ్ట్ల కంటే టాప్ మోస్ట్ గిఫ్ట్ అదేనయ్యా. ఉద్యోగం కంటే, డబ్బు కంటే, పిల్లల కంటే, భార్య కంటే, భర్త కంటే, ఇల్లు కంటే, పొలం కంటే, బైకులు, కార్లు, ఈ లోక సంబంధమైనటువంటి స్టీమర్లు కానీ, ఏమండి ఏరోప్లేన్స్ కానీ, ఏదైనప్పటికీ కూడా అన్నింటికంటే మిన్నయింది ఏంటంటే యేసు ప్రభు అనే దేవుడు మన కోసం ఇవ్వబడ్డాడు. దట్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ కలిగినటువంటి దేవుడు. ప్రియులరా, మనం గమనిస్తున్నట్లయితే 4వ విషయాన్ని గమనించినప్పుడు, ఆ ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు 5వ వాక్యం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. 4వది ఏంటో తెలుసమ్మా? ఈయన ఎలాంటి దేవుడు తెలుసా? కనికరము కలిగినటువంటి దేవుడు. కనికరాన్ని గురించి ప్రియమైనటువంటి వాళ్ళరా ఏమి రాయబడి ఉందో తెలుసండి? ఒక భక్తుడు అంటాడు, కని అంటే కళ్ళతో, కని అంటే కన్నులు, కళ్ళతో చూచంట. కరము అంటే చేతులు, చేతులతో చేసేదంట. ప్రియులరా, దీని గురించి ఇంగ్లీష్లో మీనింగ్ కనుక గమనిస్తూ ఉన్నట్లయితే, ఫీలింగ్ దట్ మోటివేట్స్ యాక్షన్ టు హెల్ప్, ఇతరులకు సహాయం చేయడానికి మన అంతరంగంలో కలిగేటువంటి ఒక గొప్ప భావన, ఒక గొప్ప ఉద్వేగం, ఒక గొప్ప ఫీలింగ్. చాలా సందర్భాల్లో మనకి ఫీలింగ్స్ ఉండవు కదా. ఎదుటి వ్యక్తి బాధపడుతున్నా కానీ అంతే ఉంటాం, ఎదుటి వ్యక్తి దుఃఖంలో ఉన్నా కానీ అంతే ఉంటాం, ఎదుటి వ్యక్తి సంతోషిస్తున్నా కానీ ముడుచుకొని కూర్చొని ఉంటాం కదా. అది కాదు కంపాషన్. కంపాషన్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా దాన్ని అనుభవిస్తూ ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయటం. సపోజ్ మీకు చెప్పాలి అంటే, మరి కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్లో 40 పైన ఉంటుంది. అప్పుడు వచ్చేసేసి అడుగుతూ ఉంటాడు, ప్రభు నిశ్చితమైతే నన్ను శుద్ధినిగా చేయ అని మోకాళ్ళుని చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు.
అప్పుడు అక్కడ ఏముంటుందో తెలుసండి, రెస్పాన్స్గా ఇన్ రెస్పాన్స్ ఆఫ్ హిస్ ప్రేయర్ జీసస్ ఏం చేశాడు తెలుసండి, కనికరముతో నిండుకొనిన వాడై, యేసంట కనికరముతో నిండుకొని వాడై తన చెయ్యిని చాపి కుష్ఠరోగిని ముట్టెను అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఏముంది అక్కడ? కనికరముతో నిండుకొనిన వాడే. అబ్బా, గాడ్ ఆఫ్ కంపాషన్. మన ప్రభు కనికరము కలిగినటువంటి దేవుడు అండి. కుష్ఠరోగి చి పో అని అనలా, దుర్మార్గుడ పో అని అనలా. నువ్వు పైకి మాటలు చెప్తున్నావు, మంచి మాటలు, నీలో ఉన్న దుష్టత్వం అంతా నాకు తెలుసు. నీతో నాతో మనుషులు వచ్చేసేసి ఎంత ఘోరమైన తప్పిదాలు చేసినా అవి మనకు కనపడవు. అర్థమైందండి? వాళ్ళు వచ్చేసి ఒప్పుకుంటామంటే క్షమించేస్తాం. కొన్ని కనపడ్డాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, పై క్షమించినట్టే క్షమిస్తాం, కానీ లోపల మాత్రం అవి గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవుడికి నువ్వు చెప్పినవి, చెప్పనివి, చెప్పకూడనివి అన్నీ తెలుసు ఆయనకి. హీ నోస్ ద ఇంటర్నల్ లైఫ్. నీ అంతరంగ జీవితాన్ని గురించి మొత్తం తెలుసు ఆయనకి. బయోడేటా అంత ఉంది ఆయన దగ్గర. అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కనికరముతో నిండుకొని ఈ రోజున నన్ను రక్షించాడు. కనికరం కలిగినటువంటి దేవుడు అండి. సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. తర్వాత మనం కనుక గమనిస్తున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, చూడండి ఏమి రాయబడిందో. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను ఎట్లంట పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు ఆయన. దురాత్మ దేవుడు కాదు ఆయన. ఏమండి, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. ఆయన ఎవరైతే నమ్ముతారో వారి యొక్క జీవితాలను పరిశుద్ధపరుస్తాడు తప్ప పాపంలోకి నెట్టేసే దేవుడు కాదు. నువ్వు నేను ఆయన నమ్మిన తర్వాత అప్పుడప్పుడు లోకంలో పాపంలో పడిపోయి మనం కరప్ట్ అయిపోతామేమో, కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే ఏమవుతావు నువ్వు? అక్కడ రాయబడం చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే యేసు ప్రభు నువ్వు నమ్ముతావో, నమ్మిన వెంటనే యేసయ్యా నువ్వు దేవుడువయ్యా నాలోకి రా అని అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయాల్లోనికి పంపిస్తాడు. ఆత్మదేవుడుగా ఆయన వచ్చి మనలో నివాసం చేస్తాడు. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో అంటాడు 2 కొరింథీ 5:17, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. పాత పాపాలు, పాత మాటలు, పాత కార్యక్రమాలు అవన్నీ నువ్వు ఇప్పటికీ రిపీట్ చేస్తున్నావంటే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో అలక్ష్యం చేస్తున్నావు, ఎక్కడో నువ్వు రక్షణ పొందుకోలేదేమో ఒకవేళ. లేకపోతే యేసుప్రభు నమ్మినా ఒకవేళ నువ్వు పాపంలో బ్రతుకుతున్నావేమో. వాత వేయబడిన మనస్సాక్షితో ఆలోచన చేయాలి ప్రియులరా. ఇక్కడ గమనిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ మనకు ఏం చేస్తుందంట? నూతన స్వభావం. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నూతన స్వభావమే. ఒకప్పుడు నువ్వు మాట్లాడావు, ఒకప్పుడు చేసావు, ఒకప్పుడు తిరగబడ్డావు, ఒకప్పుడు కొట్టావు, తిట్టావు, నెట్టావు, మనుషుల్ని అసూయ, ద్వేషం, కలహం అన్నీ పెట్టుకున్నావు, రేపావు. ఇప్పుడు నువ్వు సమాధాన పడతావు, దేవుని కుమారుడు, కుమార్తె అయిపోయావు. అర్థమైందండి? సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు, కుమార్తెలు. నువ్వు సమాధాన పడటానికి ఇష్టపడతావు, కుదరదా అని అనవు. అయ్యా పర్లేదు, చూద్దామండి, అవకాశం ఉంటే చూద్దాం. దేవుని చిత్తం. అర్థమైందండి? ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన, నూతన స్వభావాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అమ్మా ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు? ఆమె చేతికి ఏదో ఒకటి ఇచ్చేసి. కనుక ప్రియులారా గమనిస్తున్నట్లయితే మరి నూతన స్వభావాన్ని కలుగజేసే దేవుడు. అయ్యా నువ్వు నేను టీవీ చూస్తే హీరోలు అయిపోయావు కదా, ఏదన్నా హీరో కొడతా ఉంటా గుద్దటం అవి చేస్తుంటారు. బయటికి వెళ్ళి నన్ను గుద్దు, పళ్ళన్నీ ఓడగొట్టి పంపిస్తారు. బోసినూరుతో వెళ్ళి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు వేయించుకోవాలా. నీ జీవితాన్ని నూతనంగా, గొప్పగా, బలంగా చేయగలిగినటువంటి వాడు ఎవరమ్మా? ప్రియాంక యేసుప్రభు. ఆ యేసుప్రభుని బయట కాదు పెట్టాల్సింది, ఎక్కడ పెట్టాలా? హృదయంలో పెట్టుకొని బాప్తీసం తీసుకోవాలా. ఇంకెన్నాళ్ళు? రేపు ఎల్లుండి పెళ్ళి అయిన తర్వాత బాప్తీసం. ఏమండి? కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత బాప్తీసం, కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత బాప్తీసం. ఎందుకే ఇది? యేసుప్రభు నమ్ముతున్నావు నమ్మట్లేదు ఒకటే మాట, నమ్మేవా లేదా? నమ్మకపోతే వద్దు, మానేసేయి. ప్రియులారా, బతిమలాట్లేదు దేవుడు, బతిమలాట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతన స్వభావం ఇస్తాడంట. పాప స్వభావంతో ఉన్న మనకు నూతన స్వభావం ఇచ్చే గొప్ప దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు.
ప్రియులరా, అంతేకాదు తర్వాత 2 విషయాలు ఉన్నాయి. 6వ వచనంలో ఏముందమ్మా? మనం ఆయన కృప వలన నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి దేవుడు చేసింది ఏంటో తెలుసా? పెద్ద చెప్పండి. కృపండి. ఒక వ్యక్తి దుర్మార్గుడు, పాపి, చీకటిగా ఉన్నాడు, వాడు మంచోడు అయిపోవాలంటే ఏమండి? పనికి మాలినోడు మంచోడు అవ్వాలంటే, అయోగ్యుడు యోగ్యుడిగా అవ్వాలంటే దేవుడు మాత్రమే చేయగలడు. అట్టి దేవుడికి పేరేంటో తెలుసండి? కృప కలిగినటువంటిది. కృప అంటే అర్థం ఏంటంటే అయోగ్యులు యోగ్యులుగా చేసేవాడు. నీకు నాకు యోగ్యత లేదు, బైబిల్ పట్టుకోవటానికి అర్హత లేదు, మందిరంలో కూర్చోటానికి అర్హత లేదు, తండ్రి అని నోటితో పలకటానికి అర్హత లేదు. నీకు నాకు ఆ కృపనిచ్చాడు. అయోగ్యులు ఏం చేశాడు బాబు? ఇటు చూడండి అన్న, తర్వాత మాట్లాడుకోండి. ఆయన అయ్యా ట్రంప్, ఆయన ఎవరు? పుతిన్ ఎవరైనా? రష్యా? మీ ఇద్దరు మాట్లాడుకోబాకండి తర్వాత. కనుక ప్రియులారా, గమనిస్తూ ఉన్నట్లయితే కృప కలిగినటువంటి దేవుడు ఆయన. చివరిది ఏంటమ్మా? చివరిది ఏంటో తెలుసా? 7వ వచనంలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేనికోసమంట ప్రియులారా? నిత్య జీవాన్ని మనము పొందుకోవటమే కాదండి, నిత్య జీవానికి ఏమవ్వాలంట మనం? అయ్యా ఒక 4 రోజులు ఉదయం బెడ్లో ఉన్నప్పుడు ఇంక అయిపోయింది నా లైఫ్, ఏందో బాగవట్లేదు, ఇంకొంతకాలం బతికితే బాగుండి, ఇప్పుడే కదా పెళ్లి చేసుకుంది, ఒక 4 పిల్లలు, ఒక 40 మంది పిల్లలు, ఏమండి 4 కాదు 40 మంది పిల్లలని ఎంతో ఊహించుంటాడు. మనం ఎప్పుడైనా మనకు జబ్బు కలిగినా, ఇబ్బంది అయినా, కరోనా వచ్చినా, ఏమొచ్చినా కానీ అరే మనం కొంతకాలం ఉంటే బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు ఉంటే బాగుంటుంది. ఆశపోతాను ఎక్కువ మనకి. ప్రభు అంటున్నాడు, నీ ఆశను నేను తీరుస్తా, నీ కోరికను నేను సిద్ధింపజేస్తా, నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తా అంటున్నాడు. ఎవరు సఫలం చేసేది? ఎవరంట? యేసు ప్రభు. నువ్వు యుగయుగాలు జీవించేటట్టుగా చేస్తా, నాలాగా ఉండేటట్టు చేస్తా. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభు ఎలాంటి దేవుడు అన్నట్లయితే నిత్య జీవమై ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన నమ్మే వారికి నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఆయన నమ్మినటువంటి వారందరూ పరలోకంలో ఆయనతో పాటు యుగయుగాలు జీవిస్తారంట. నువ్వు చనిపోయినా సమాధిలో నుంచి లేపుతాడంట. మట్టిలో కలిసిపోయినా ఆ మట్టిలో ఉన్న కణాలన్నిటినీ కూడా ఆయన ఏకం చేసి ఆయన ఒక గొప్ప దేహంగా, మహిమ దేహంగా నిన్ను మార్చి మలచి తనతో పాటుగా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో మరి ఏమండి చివరి 2 వచనాల్లో ఉంటుంది అనమాట, యుగయుగాలు ఆయనతో కూడా జీవిస్తామనేటువంటి మాట రాయబడింది. నిత్య జీవమై ఉన్నవాడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, ఇచ్చినటువంటి వాడు. ఆయన నమ్మినటువంటి వాళ్ళందరూ భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం, ఎప్పుడు చచ్చిపోయినా కానీ మనం ఇంకా దేవునితోనే ఇంకా లైఫ్ మందే. ఏమండి యుగయుగాలు దేవునితో ఉండటానికే మనం ఆయన్ని నమ్మేసేసాం, అయిపోయింది. ఇంకా నిత్య జీవం కోసం నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తి అటు ఇటు చూడకూడదు, ఇంక దేవుని వైపు చూడాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎందరితో ముగిస్తున్నా ప్రియులారా, నిత్య జీవమైనటువంటి రక్షకుడైనటువంటి గొప్ప దేవుడైనటువంటి యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు మన ఎదుటగా. ప్రత్యక్షమైనటువంటి ఆ యేసు ఎలాంటి వాడై ఉన్నాడో 7 విషయాలు చూసాం. మొట్టమొదటిగా రక్షకుడైనటువంటి దేవుడు ఆయన. రెండవదిగా మనం చూసాం దయగలిగినటువంటి దేవుడు. మూడవది ఏంటమ్మా? ప్రేమ కలిగినటువంటి దేవుడు. నాలుగవది కనికరం కలిగినటువంటి దేవుడు. ఐదవది పరిశుద్ధాత్మ దేవుడు. ఆరోది కృప కలిగినటువంటి దేవుడు. ఏడవది నిత్య జీవము కలిగినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడండి. అట్టి దేవుణ్ణి ఏం చేద్దాం? ఆరాధిద్దామా? రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి గంటలు చేయొద్దు, దయచేసి ఒక్క నిమిషం ప్రభువుని ఆరాధించండి, స్తుతించండి. ఇది ప్రార్థన చేసే సమయం కాదమ్మా. ప్రార్థనా సభలు వేరే ఉన్నాయి. ఈ సమయంలో పాస్టర్ గారి కోసం, పాస్టమ్మ కోసం, ఇతరుల కోసం, అస్వస్థలుగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసే సమయం కాదు. ప్రభువును ఆరాధిద్దాం, తల వంచుదాం, మోకరిస్తాం. ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకొని